ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరలా ఈ రాత్రికాల సమయంలో బండారులంకలో ఏర్పాటు చేసినటువంటి ఈ సువార్త సభ ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన తరువాత మనం చేయవలసినటువంటి లేదంటే మనము వేటి మీద దృష్టి నిలపాలి అనేటువంటి కార్యాలను గురించి తెలియజేయమని చెప్పారు. క్రైస్తవ జీవితము అనేటువంటిది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆదివారము ప్రార్థనలకు వచ్చి వెళ్ళిపోవటమే అని అనుకుంటూ ఉంటారు. బయట నుంచి చూసేటువంటి మరి కొంతమంది అయితే ప్రార్థనకు వచ్చినా రాకపోయినా దేవుణ్ణి మన యొక్క హృదయంలో తలుచుకుంటే, మనసులో తలుచుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో బాప్తిసం పొందిన తరువాత లేదా రక్షణ పొందిన తరువాత ఏ విషయాల మీద మనం దృష్టి నిలపవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి వాటిని గురించి మనం పరిశీలన చేద్దాం. వాస్తవంగా క్రైస్తవ్యం అనేటువంటిది అది మనకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాలకు, సమాజాలకు కూడా సంబంధించినటువంటి జీవితము. కాబట్టి ఒక క్రైస్తవునిగా మనం చక్కగా ప్రార్థనలకు వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో గనక మనం ఫెయిల్ అయితే క్రైస్తవుడిగా మనం ఫెయిల్ అయినట్లే. సమాజంలో మనం ఫెయిల్ అయినా కానీ, అంటే ఒక మంచి పౌరుడుగా ఉండటంలో ఫెయిల్ అయినా కానీ క్రైస్తవునిగా మనం ఫెయిల్ అయినట్లే. కాబట్టి మనము ఖచ్చితంగా వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కుటుంబ పరంగా, సమాజ పరంగా కూడా అన్ని చోట్ల కూడా మనం మన బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇప్పుడు పెళ్ళైనటువంటి వివాహమైనటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తలకు పిల్లలు పుట్టారనుకోండి, ఒక భార్యగా వారు రాణించగలగాలి, భర్తగా రాణించగలగాలి. ఒక మంచి భార్యగా మంచి భర్తగా ఉండి మంచి తండ్రిగా లేరనుకోండి, ఫెయిల్ అయినట్లే. అంతేకాదు పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులకు వీళ్ళు పిల్లలే. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇక తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తూ ఉంటారు. అక్కడ పిల్లలుగా వారి బాధ్యతలు నెరవేర్చరు, అప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్లే. అంతేకాదు సమాజంలో మనం పౌరులము, అక్కడ ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ అయినట్లే. అంటే వ్యక్తిగతంగా మనము లోకంలో ఉన్నప్పుడు మనకి ఎలాగైతే వ్యక్తిగతంగా కుటుంబపరంగా సమాజపరంగా బాధ్యతలు ఉన్నాయో క్రైస్తవునిగా కూడా అలాగనే ఉన్నాయి. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. దాన్ని చక్కగా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏమిటి అంటే మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మలచుకోవలసినటువంటి అవసరం ఉంది. మరొక రకంగా చెప్పాలి అంటే మనము రూపాంతరము చెందవలసినటువంటి దైవ స్వభావంలోనికి మారవలసినటువంటి అవసరం ఉంది. మూడవది మనము స్థానిక సంఘంలో మన పాత్రను పోషించటంలో శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. నాలుగవది సువార్తను ప్రకటించటం అయితేనేమి, పరిచర్య అయితేనేమి, దీనిలో మన బాధ్యతను విస్మరించకుండా మనము దాన్ని నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఐదవది ఆత్మీయంగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంతో మనకు వచ్చే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వీటన్నింటిలో కూడా మనం ముందుకు వెళ్ళి క్రైస్తవ జీవితాన్ని అపోస్తులైన పౌలు ఎలాగైతే మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అని చెప్పాడో అలాగే ఒక మంచి పోరాటాన్ని పోరాడి కడముట్టించవలసిన అవసరం ఉంది. ఇందులో మొట్టమొదటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. రక్షణ పొందిన తర్వాత మనము ప్రతి ఒక్కరం కూడా దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునితో సంబంధం బలోపేతం చేసుకోవటం అంటే ఎలా బలపడుతుంది దేవునితో మన సంబంధం? ఈరోజు మీరు ఎవరితో అయినా సరే సంబంధం బలపరుచుకోవాలనుకున్నారనుకోండి, ఎలా సంబంధాలు బలపడతాయి? వాళ్ళతో మీరు మాట్లాడకుండా పలకకుండా ఉన్నారనుకోండి, సంబంధం బలపడుతుందా, బలహీనపడుతుందా? మీరు సొంత అన్నదమ్ములే, లేదంటే మీరు ఒకవేళ రక్త సంబంధికులే, చుట్టాలు, బంధువులే, కానీ 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో వాళ్ళతో మాట్లాడలేదనుకోండి, ఇప్పుడు ఆ సంబంధం ఎలా ఉంటుంది?
కానీ ఇంటి పక్కన వాళ్ళు రోజు చక్కగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఒక్కోసారి చుట్టాల కంటే బంధువుల కంటే వీళ్ళతో సంబంధం బాగుంటుంది. కారణం ఏమిటి అంటే, మనం ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటామో, మన కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటామో వాళ్ళతో మన సంబంధం బాగుంటుంది. దేవునితో కూడా మనకు ఒక మంచి సంబంధం కావాలి అంటే 2 విషయాలు ఖచ్చితంగా జరగాలి. అదేమిటి అంటే, 1 దేవుడు మనతో మాట్లాడటము, 2 మనం దేవునితో మాట్లాడటము. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఎలా మాట్లాడతాడు? కొంతమంది అనుకునేటట్లు కళల్లో, దర్శనాల్లో వగైరా కాదు. దేవుడు తన వాక్యము ద్వారా, అంటే ఈ బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి మీరు బైబిల్లో చూసినప్పుడు దేవుని మనస్సు అక్కడ ఉంటుంది. భూమి పుట్టిన దగ్గర నుంచి దేవుడు ఏమేం చేశాడో ఇందులో వ్రాయించాడు. ఇదంతా మనకి చెప్పాలని ఆయన అనుకున్నాడు, అందుకనే వీటిని రాయించాడు. ఈ పుస్తకం మనకు దేవుడు ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే, భూమి పుట్టిన దగ్గర నుంచి ఏం జరిగిందో నువ్వు తెలుసుకో అని దేవుడు మనతో చెప్తున్నాడు. కాకపోతే దురదృష్టవశాత్తు చాలామందికి ఇదంతా కూడా దేవుడు చెప్తే వినే ఓపిక ఉండదు. టీవీలు చూసే ఓపిక ఉంటుంది, సీరియళ్ళు సినిమాలు చూసే ఓపిక ఉంటుంది, కానీ దేవుడు మనతో మాట్లాడుతుంటే వినేటువంటి ఓపిక చాలామందికి ఉండదు. మీరు కావాలంటే అడగండి, మన చేతిలో బైబిల్ ఉంటుంది కదా, బైబిల్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివిన వాళ్ళు, ఒక్కసారి చదివిన వాళ్ళు చేయొత్తండి, అందులో చాలా చేతులు పైకి లేవు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పాలని భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్న విషయాలన్నీ మనకు చెప్తున్నాడు, కానీ వాటిని వినటానికి మనం సిద్ధంగా లేం. అపోస్తులైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి సువార్తికుడు తిమోతికి పత్రిక రాస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని అంటూ ఉంటాడు. అంటే దేవుని వాక్యం అనేటువంటిది ఒక మనిషిని పరిపూర్ణంగా సిద్ధపడేటట్లుగా చేస్తుంది. మరొక రకంగా చెప్పాలి అంటే, ఈ దేవుని వాక్యం అనేటువంటిది మనల్ని బలపరుస్తుంది. ఏ విషయాల్లో బలపరుస్తుంది? ఇది దేనికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటి వారికి ఉపదేశించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఖండించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది, తప్పు ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని దిద్దటానికి ప్రయోజనకరంగా ఉంటుంది, నీతి యందు ఒక మనిషిని శిక్ష చేయటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్, అంటే నీతి మార్గంలో ఎవరికైనా సూచనలు ఇవ్వాలంటే. ఈరోజు నిజంగా మనం గమనించినప్పుడు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. పనికిమాలిన సలహాలు అయితే చాలామంది ఇస్తారు. నిజంగా ఇవాళ రేపు ఎవరినైనా సలహా అడుగుదామంటే భయం వేస్తుంది జనాలకి. ఎందుకంటే మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు సలహా విని ముందుకెళ్ళినా కానీ పాడే నాశనం అవటమే, కానీ మంచి సలహాలు, మంచి మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు దైవజనుడు ఎలా దానికి సిద్ధపడగలడు అంటే, దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని వాక్యము ఒక మనిషిని ఏం చేస్తుందంటే, ఒక మనిషి ఉపదేశించటానికి, మంచి ఉపదేశము చేయాలంటే వాక్యము ద్వారా అది సాధ్యం అవుతుంది. అంతేకాదు, ఒక మనిషి వేళ సమాజం ఉంది, సమాజం ఇది తప్పు అని మనం ఖండించాలంటే ఏది తప్పు ఏది ఒప్పు? ఉదాహరణకి తప్పు ఒప్పు అనేటువంటిది మనిషికి ఎలా తెలుస్తుంది? ఈరోజు ఇది ఆశ్చర్యం కాదు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా బైబిల్ని ఆధారంగా చేసుకొని వారి యొక్క దేశాలకు సంబంధించిన పరిపాలన చట్టాలను వారు రాసుకున్నారు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత రాజ్యాంగంలో కూడా అనేకమైన విషయాలు మనకు బైబిల్లో నుంచి వచ్చినటువంటి ఉన్నాయి. ఇక మీరు కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే బైబిల్ నుంచి నేరుగా వచ్చిన డైరెక్ట్ కొటేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. అంటే మనిషికి తప్పు ఒప్పు అనేటువంటిది ఎవరు నేర్పారు అంటే దేవుడు నేర్పుతాడు. దాన్ని గనక మనం నేర్చుకున్నామనుకోండి, ఒక మనిషి సన్మార్గంలో గనక ముందుకు వెళ్ళకపోతే దాన్ని తప్పు అని చెప్పగలం. కానీ ఈవేళ సమాజం ఏం చెప్తుందంటే, తప్పును ఒప్పు అని చెప్తుంది, ఒప్పును తప్పు అని చెప్తుంది. ఈరోజు మీరు కావాలంటే గమనించండి, అబద్ధం ఆడటం తప్పు అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
అబద్ధము, మోసము, అన్యాయము ఇవాళ రేపు ఎలా ఉందంటే మనకు లాభం కలిగితే పెద్ద ఇబ్బంది ఏమి లేదులే. అబద్ధం అందులో మళ్ళీ పెద్ద అబద్ధాలంట, చిన్న అబద్ధాలంట. నువ్వు చెప్పింది పెద్ద అబద్ధం ఏం కాదులే అంటున్నారు. ఇందులో పెద్ద చిన్న ఏంటి? ఒకసారి అబద్ధాన్ని గురించి ఒక మనిషి కొత్త లాజిక్ చెప్పాడు నాకు. అదేంటంటే ఎదుటి వాళ్ళకి నష్టం కలగకపోతే మనం అబద్ధం చెప్పినా ఇబ్బంది లేదంట. అంటే అబద్ధం ఆడేటప్పుడు ఈ అబద్ధం వల్ల ఎదుటి వాళ్ళకి నష్టం ఉందా అని చూసుకోవాలంట. నష్టం ఉంటే మాత్రం అది మంచిది కాదా అంటున్నాడు. అంటే అబద్ధంలో కూడా మంచి అబద్ధాలు, చెడ్డ అబద్ధాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళకి గనక నష్టం లేకపోతే ఈ మంచి అబద్ధాలంట, ఎదుటి వాళ్ళకి గనక నష్టం ఉంటే చెడ్డ అబద్ధాలంట. అంటే మనుషులు ఏది మంచి ఏది చెడు, నిజంగా నేను చెప్పాను ఇది వినటానికి చాలా లాజికల్గా ఉంది. మీరు చెప్పినట్టే పొరపాటుని తెలియని వాళ్ళు కనుక ఇంటే మంచి అబద్ధాలను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అబద్ధం, ఏ లై ఈజ్ ఎ లై. మీరు ఏదైనా చెప్పండి, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈరోజు మనకు ఖండించటానికి ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విషయాలను అది మనకు నేర్పిస్తూ ఉంది. సమాజము నీతి యందు శిక్ష చేయటానికంటే సూచనలు ఇవ్వటానికి దేవుని వాక్యం ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి క్రైస్తవుడిగా బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలి అంటే మొట్టమొదట నీ సంబంధాన్ని దేవునితో బలోపేతం చేసుకో. ఉదాహరణకు నువ్వు సన్మార్గంలో లేకపోతే, నీతి మార్గంలో లేకపోతే నేను సమాజం భరిస్తుందేమో. ఒకసారి మీరు చూడండి సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అబద్ధమాడేటువంటి వాళ్ళతో కూడా వాళ్ళు బాగానే ఉంటారు, అబద్ధికులతో మోసగాళ్ళతో కూడా స్నేహం చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వ్యభిచారులతో కూడా స్నేహం చేస్తారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆయనకి 2 భార్యలు ఉంటారండి మా సందు చివర, ఆయన చాలా మంచోడు అంటున్నాడు. ఆయనకి 2 భార్యలు అంట, ఆయన చాలా మంచోడు అండి. అంటే 2 భార్యలు అనగానే నా మొహం ఒకలాగా పెట్టగానే ఆయన చాలా మంచోడు సార్ ఆయన అంటున్నాడు. అంటే సమాజం అనేటువంటిది ఎట్లా అయిపోయిందో చూడండి. 2 భార్యలు, మళ్ళీ వాళ్ళిద్దరు అక్క చెల్లెలేనంట. అక్క చెల్లెలు ఇద్దరికి ఇబ్బంది లేదంట, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారంట, చాలా అండర్స్టాండింగ్గా ఉంటారంట. ఆయన చాలా మంచివాడంట. ఈరోజు మీరు కొంతమందిని చూస్తారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆయన కొంచెం తాగే అలవాటు ఉందండి, కానీ ఎంత మర్యాదస్తుడంటే తాగితే ఇంట్లోంచి బయటికి రాడంటే ఎక్కడ గొడవ చేయడంట. అందుకనే ఆయన చాలా మర్యాదస్తుడంట. నిజంగా ఈ మాట కనుక విన్నారనుకోండి తాగుబోతులు అందరూ జై కొడతారు. అయితే ఇక నుంచి మేము కూడా తాగి ఇంట్లో పడుకుంటాం, మేము కూడా మర్యాదస్తులం అవుతామని. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తాగమని చెప్తున్నావా? అంటే సమాజంలో మంచి అనే డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. ఏది మంచి అనాలో కూడా వీళ్ళకి తెలియటం లేదు. కానీ ఒకవేళ ఇలాంటి వాళ్ళతో వీళ్ళని నువ్వు మంచిని నువ్వు సహవాసం చేస్తావేమో, కానీ దేవుడు ఇటువంటి వాళ్ళతో పొరపాటున సహవాసం చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రక్షణ పొందిన తర్వాత నాకు దేవునితో మంచి సహవాసం కావాలి అంటే ఈ విషయాలన్నీ కూడా నేను దిద్దుకోవాలి. ఈ విషయాలన్నీ నేను దిద్దుకోవాలి అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది లోకం నాకు నేర్పలేదు. లోకం ఏం చేస్తుందంటే చెడును మంచిని నేర్పుతుంది, మంచిని చెడుని నేర్పుతుంది. ఒకసారి కొంతమంది అంటారు, నిజమే చెప్తామంటే కుదరదండి, ఇవాళ రేపు నిజం చెప్పే వాళ్ళకి రోజులు కాదు, మంచి వాళ్ళకి రోజులు కాదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా అబద్ధం చెప్పడం నేర్చుకో అని అలా నేర్పుతూ ఉన్నారు. కానీ దేవుడి దగ్గర మాత్రమో మనకు ఒక మంచి సహవాసం కావాలి అంటే అటువంటివన్నీ కూడా కుదరవు. కాబట్టి ఇది నాకు ఏమి నేర్పుతుంది అంటే, దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే చదువుతూ ఉంటామో దేవుని స్వభావం ఏమిటి, దేవుని గుణగణాలు ఏమిటి అనేటువంటిది మనకు నేర్పిస్తూ ఉంటాయి దేవుని మాటలు. ఆ నేర్పినటువంటి మాటలను బట్టి కనుక మనం మార్పు చెందితే దేవునితో ఒక మంచి రిలేషన్షిప్, మంచి సంబంధాన్ని మనం కొనసాగించగలుగుతాం. అలా కాకుండా మనము మనుషులు చెప్పేటువంటి మంచిని గనక మనం ఫాలో అయ్యామనుకోండి, 2 భార్యలు ఉన్నారు కానీ మంచోడని ఆయనతో సహవాసం చేస్తే దేవుడు నాతో సహవాసం చేయడు. తాగి ఇంట్లో పడుకుంటాడు మర్యాదస్తుడని ఆ తాగుబోతులతో అటువంటి వాళ్ళతో మంచి వాళ్ళని నేను సహవాసం చేస్తే దేవుడు నాతో సహవాసం చేయడు. ఆయన అబద్ధం ఆడేటప్పుడు ఎదుటి వాళ్ళకి నష్టం కలిగిన అబద్ధాలు చెబుతాడండి అని అటువంటి అబద్ధికులతో సహవాసం చేస్తే దేవుడు నాతో సహవాసం చేయడు.
కాబట్టి దేవునితో ఒక మంచి సహవాసం కావాలి అని కోరుకునే ఎవరైనా నేను ఆదివారం వస్తున్నానా కూర్చొని వెళ్తున్నానా మాత్రమే కాదు, నేను పాటలు పాడుతున్నానా ప్రార్థన చేస్తున్నానా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతున్నానా మాత్రమే కాదు, నేను ఇటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకొని నేను మార్పు చెందుతున్నానా, నేను మంచి వాళ్ళతో నా సహవాసం నేను కలిగి ఉంటున్నానా, దీని మీదే దేవునికి మనకు ఒక సంబంధం అనేటువంటిది నిర్మాణం అవుతుంది. ఒకవేళ మనము గనక దేవుడు అనుకునే మంచిని చేపట్టలేకపోతే దేవునితో ఒక మంచి సహవాసం అనేటువంటిది ఎప్పటికీ సాధ్యపడదు. మనకు బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఒక ప్రవక్త చెప్తూ ఉంటాడు. అంటే లోకంలో కూడా ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అని అంటూ ఉంటారు. అంటే ఇద్దరు మనుషులు సహవాసం చేయాలి అంటే ఇద్దరు మనుషులు మనస్సు కలవాలి, అంటే ఇద్దరిది ఒకలాంటి స్వభావం అవ్వాలి. మనం దేవునితో గనక మనం కలిసి ముందుకు వెళ్ళాలి అంటే మన స్వభావం దేవుని స్వభావం లాంటిది అవ్వాలి. అంతేగాని దేవుని స్వభావం మన స్వభావం లాంటిది అవ్వదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ మారడు. కాబట్టి మనమే మారి ఆయనలాగా అయితే తప్ప మనము దేవునితో ఒక మంచి సంబంధాన్ని కొనసాగించలేం. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే దేవునితో నాకు ఒక మంచి సంబంధం కావాలి, ఏం చేయాలి అంటే దేవునితో ఒక మంచి సంబంధం కావాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. చదవటం ద్వారా దేవుని స్వభావం ఏమిటి, గుణగణాలు ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమైన దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నావో, నువ్వు సరి చేసుకున్నప్పుడు దేవునితో ఒక మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండటానికి అవకాశం ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినప్పుడు సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని 1-2 చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని, జాగ్రత్తగా గమనించండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎట్లా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలు, అంటే దేవుని వాక్యము అనేటువంటిది నా ఎదుగుదలకు చాలా 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 అవసరం. మీరు ఎంత బాగా దేవుని వాక్యాన్ని చదువుతారో నేర్చుకుంటారో మీరంత బాగా ఎదుగుతారు. మీకు అసలు దేవుని వాక్యమే తెలియదు అంటే మీకు అసలు ఎదుగుదలే తెలియదు. ఎదుగుదల మీ వల్ల కాదు. ఒక పుట్టినటువంటి బిడ్డకు పాలు ఇవ్వకుండా ఉంటే ఎలాగ ఎదగలేదో అలాగనే కొత్తగా రక్షణ పొందినటువంటి వారికి వాక్యం గనక అందలేదనుకోండి ఆత్మీయంగా ఎదగలేరు. అంటే మన కుర్చీలు నిండుతూ ఉంటాయి, వారు క్రమంగా వస్తూ ఉంటారు, ప్రతి ఆదివారం హాజరవుతూ ఉంటారు. కానీ వాక్యము గనక వాళ్ళు తీసుకోకపోతే ఎదుగుదల అనేటువంటిది సాధ్యపడదు. ఎదుగుదల అనేటువంటిది కావాలి అంటే అది పూర్తిగా దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది, అది పూర్తిగా దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి నేను దేవునితో నా సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలంటే నేనేం చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం అనేటువంటి ఆ పాలను నువ్వు తీసుకోవాలి. ఒకసారి ఒకళ్ళు అడిగారు, నేను ఆ పాలు తీసుకోవాలంటే ఎన్ని తీసుకోవాలని. తీసుకో అంటే వాస్తవంగా మనకి లోకంలో కనుక చూసినట్లయితే ఎక్కువ తినటం మంచిది కాదని అంటారు. అలా ఎక్కువ బైబిల్ చదివితే మంచిది కాదా అన్నాడు. చదవమంటే కూడా అంత ఎక్కువ బైబిల్ చదివే వాళ్ళు ఎవరు లేరు. మనకి ఎక్కువ అనేటువంటిది ఏం లేదు బైబిల్ దగ్గర. ఒకవేళ తినే దగ్గర ఎక్కువ వద్దు తగ్గించుకోమంటారు, కానీ బైబిల్ దగ్గర అటువంటి ప్రమాదం ఏమి కూడా లేదు. బైబిల్ దగ్గర అటువంటి ప్రమాదం ఏమి కూడా లేదు. అంటే దేవుని వాక్యాన్ని నేను ఎంత బాగా తీసుకోవచ్చు అంటే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 1వ కీర్తన మనం గనక గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని గురించి కీర్తనకారుడు తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 1వ కీర్తన గనక మనం చదివినట్లయితే 2వ వచనంలో చెప్తూ ఉంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు రోజుకి 1 గంట సేపు ధ్యానం చేసేవాడు ధన్యుడు. అరగంట ధ్యానం చేసేవాడు ధన్యుడు. లేదా క్యాలెండర్లో 1 వచనమో 1/2 వచనమో చదువుకునేవాడు ధన్యుడు. మనకెందుకో ఇలాగే అర్థమవుతుంది.
ఎంతసేపు చదవమన్నాడు దేవుని వాక్యం? నేను ఎంత తీసుకోవచ్చు దేవుని వాక్యము అంటే దానికి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఒక్కోసారి కొంతమందిని చూస్తాం, భోజనాలు పెట్టినప్పుడు తినేటప్పుడు చూడండి అందరూ తింటూ ఉంటారు, కానీ కొంతమంది ఇష్టపడి తింటూ ఉంటారు. తినేటప్పుడు కూడా దాన్ని చాలా అంటే ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. నిజంగా తినటం అంటే అది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అందరం బిర్యానీ తింటున్నాం, ఆయన చూడండి ఎంత బాగా తింటున్నాడు అన్నాడు. మేము కూర్చొని తింటుంటే అందరికీ ఒకే బిర్యానీ పెట్టారు, కానీ ఆయన ఎంత ఆస్వాదిస్తున్నాడు. కొంతమంది టీ తాగేటప్పుడు కూడా ఒకసారి ఒకరు అన్నారు, దయచేసి నన్ను టీ ప్రశాంతంగా తాగనిస్తారా అన్నారు. ఎట్లా తాగినా అట్లా కాదండి, నాకు టీ పీస్ఫుల్గా తాగితేనే అసలు అది ఒక్కొక్క సిప్పు వేస్తుంటే ఆ మాధుర్యం వేరే ఉంటుంది. అని నేనేదో 3 రోజెస్ కొరకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం లేదు, తాజ్మహల్ టీ మంచిది, 3 రోజెస్ టీ మంచిదని. అంటే కొంతమంది దేని ఫ్యాన్స్ దానికి ఉంటారు, అక్కడికి నేను వెళ్ళటం లేదు. కానీ అంటే వాళ్ళు దాన్ని తాగేటప్పుడు చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఒక వచనం చదవాలి కదా, లేదా ఒక అధ్యాయం చదవాలి కదా, మంచిది అంటున్నారు కదా అని అలా ఇసుక్కుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ చదవద్దు దయచేసి. ఇవాళ బైబిల్ చదివేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే రొటీన్గా ఇలాగ చదవాలి కాబట్టి చదివే వాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా సేవకులు కూడా, మా సేవకుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొంతమంది సేవకులు, అంటే నేను సేవకులను విమర్శించడం కాదు, ఆదివారం వస్తుంది నువ్వు ప్రసంగం రెడీ అయ్యావా అంటే నేను ఇంకా అవ్వలేదు, నువ్వేమన్నా అయ్యావా అంటారు. మా వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లారి ఆదివారం కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఏదో ఒక ప్రసంగం పెన్ను తీసుకొని పేపర్ మీద శనివారం రాత్రి కల్లా రాసుకోవాలి. కొంతమంది ఉంటారు ఈ రాసుకోకుండా కూడా బండి తోలేవాళ్ళు. కాబట్టి అలాగే ఏదో నేను చెప్పాలని బలవంతంగా చెప్పొద్దు, అది మనం కోరుకొని చెప్పాలి, ఇష్టపడి మనం చెప్పాలి. నిజంగా ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మళ్ళొకసారి కీర్తన గ్రంథము 1వ కీర్తన మనం గమనించేటప్పుడు ఈ 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేటువంటి వాడు ధన్యుడు. దీవారాత్రులు అంటే రాత్రి కూడా కూర్చొని ఉండాలని అనుకోవద్దు. రాత్రి కూడా మీకు ఏ టైంలో మెలకు వస్తే ఆ టైంలో ఫోన్ చూసుకోరా, మెసేజ్లు ఏమొచ్చినాయని వాట్సాప్లో ఫేస్బుక్లో వేరేనో చూసుకోరా. కొంతమంది అయితే రాత్రి పూట కూడా టీవీ చూసే వాళ్ళు ఉంటారు. నిజంగా దేవుని వాక్యాన్ని అంత కోరుకొని చదివే వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి మా టీచర్ ఒక ఆయన చెప్పాడు, మెడ్రాసులో ఒక వ్యక్తి పేరు చెప్తూ, ఆయన మాకు తిమోతి పత్రిక బోధించడానికి వచ్చాడు. 1-2 తిమోతి తీతుకు చెప్పాడు. ఆయన ఎట్లా ఉండేవాడంటే, అంటే ఆ రోజుల్లో 1980s టైంలో ఆ రోజుల్లో ఆయన ఎట్లా ఉండేవాడంటే కోట్ జేబులో ఎప్పుడు కూడా చిన్న బైబిల్ ఉండేదట. ఎక్కడికన్నా వెళ్ళి కూర్చోగానే వెంటనే ఆ బైబిల్ తీసుకొని అది చదువుతూ ఉండేవాడంట. అంటే ఆయన భాషలో చెప్పాడు, ఆయన మొహం తీసి బైబిల్లో పెట్టేవాడని. ఎక్కడైనా కాసేపు టైం ఉందంటే ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారట, కూర్చోండి మేము పిలుస్తామన్నారంట ఆఫీసర్ దగ్గరికి. వెంటనే ఆయన కోట్ జేబులో నుంచి బైబిల్ తీసి చదువుతూ ఉన్నాడట. అంటే వాళ్ళు ఎంత, కొంతమందికి చదవటం, దేవుని వాక్యం చదవటం అంటే చాలా ఇష్టం, కానీ కొంతమందికి దేవుని వాక్యం చదవటం అంటే పెద్ద పనిష్మెంట్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఇక ఆదివారం వచ్చిందిగా, రేపు నాకు తప్పదుగా ప్రసంగం రెడీ చేయాలిగా అని చెప్పి రెడీ చేస్తారు. ఇక విశ్వాసుల పరిస్థితి అయితే అంతకంటే దారుణం. వీళ్ళైనా బలవంతంగా శనివారం బైబిల్ చదవాలి ఆదివారం చెప్పడానికి. విశ్వాసులకి ఆ పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు చదవాల్సిన పరిస్థితి లేదు. రెండోది, సేవకుడు చెప్పేటప్పుడు కూడా పుస్తకం పెట్టి రాసుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చక్కగా సేవకుడు వాక్యం చెప్తుంటే కూడా ధారాళంగా నిద్రపోవచ్చు, మనల్ని లేపేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఏమైపోయిందంటే దేవుని వాక్యం అనేటువంటిది మనం ధ్యానించే పరిస్థితిలో లేము. రోజుకి అరగంట గంట ధ్యానించడం చాలా ఎక్కువ, కానీ ఇక్కడ అంటున్నాడు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు? నాకు దేవునితో అంత బలమైనటువంటి సంబంధం లేదు, నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైనా సరే దేవునితో ఎందుకు ఒక బలమైన సంబంధాన్ని నిర్మించుకోలేకపోయాను అంటే వాక్య విషయంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం. వాక్యం అనేటువంటి ఆ పాలు, వాక్యం అనే ఆహారం మనం తీసుకోవటం లేదు. కావాలంటే మీ మనసులో మీరే ఆలోచన చేసుకోండి, ఇప్పుడు నేను రోజుకి ఎంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానని ఆలోచన చేసుకోండి.
ఈరోజు ఇంకా దేవుడు మనల్ని చాలా దీవించాడు. మనకి టెక్నాలజీ డెవలప్ అయింది. ఈరోజు ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్లో బైబిళ్ళు ఉంటాయి, ట్యాబ్ ఓపెన్ చేస్తే ట్యాబ్లో బైబిళ్ళు ఉన్నాయి, కంప్యూటర్లలో బైబిళ్ళు ఉన్నాయి, టీవీ పెడితే టీవీ నిండా దేవుని వాక్యం వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో కొందరు ఉన్నారు. నిజంగా దేవుడి వాళ్ళు మనం చాలా దీవించాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప అవకాశం ఉంది. కాబట్టి దేవునితో నాకు ఒక బలమైన సంబంధం కావాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి అనుకుంటే మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు నేను ధ్యానించాలి అంటే దానికి ఒక లిమిట్ అనేటువంటిది లేదు. నువ్వు ఎంతసేపు ధ్యానించగలుగుతావో, పగలు రాత్రి, ఎట్లాగూ 24 గంటలు ధ్యానించమన్నా కుదరదు. ఎందుకంటే చదువుకునే వాళ్ళకి చదువు ఉంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. 24 గంటలు అనేది సాధ్యపడేటువంటి పని కాదు. కాబట్టి మనకు ఎంతవరకు సమయం దొరుకుతుందో అంతవరకు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఒక ఆయన సమయం దొరకకపోతే అన్నాడు. ఇలాంటి మాటలే చెప్పకూడదు. సమయం దొరకకపోతే కూడా ఏదో ఒక సమయం దొరికేటట్లుగా ఉదయమో సాయంత్రమో స్ట్రిక్ట్గా డిసిప్లైన్గా మనం కొంత సమయం దానికి కేటాయించుకోవాలి. మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. రెండవది, నేను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే ప్రార్థన అనేటువంటిది చాలా 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 ఆవశ్యకం. ఇక దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు క్రైస్తవ్యం అంటేనే ప్రార్థన, ప్రార్థన అంటేనే క్రైస్తవ్యం. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటారు కొంతమంది. అసలు మన పేరే ప్రార్థనోళ్ళు. కొన్ని ఊర్లలో అయితే వాళ్ళు ఆ ప్రార్థనోళ్ళ అని అన్నారు. అంటే వాళ్ళ పేరే ప్రార్థనోళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ప్రార్థన నేను అన్నాను, వాళ్ళు ప్రార్థన వాళ్ళే కానీ ప్రార్థన చేసుకోరండి అని. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్రార్థన వాళ్ళే, కానీ ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అంటే ఏదో కళ్ళు మోస్తారు ఆరాధన కార్యక్రమాల్లో, ఇలాంటి కూడికల్లో, కానీ ఇంట్లో ప్రార్థన చేసుకోరు వాళ్ళు. పేరుకే ప్రార్థన వాళ్ళు, కానీ జీవితంలో ప్రార్థన ఉండదు. మన పేరులో ఉన్న ప్రార్థన మన జీవితాల్లో ఉండటం లేదు. కానీ బైబిల్లో మనం గమనించేటప్పుడు చాలా బాగా భక్తులు ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభు కూడా చాలా గొప్ప మాదిరి. మనకు ప్రార్థనలో కనుక చూసినట్లయితే అనేక ప్రార్థనలు బైబిల్లో ఉంటాయి. అనేక ప్రార్థనలు అంటే ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలో రాత్రి అంతా కూడా చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఇలాగ మనం ప్రార్థనలో చేసినప్పుడు అనేక ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏ ప్రార్థనలో ఉండవు. ఉపవాస ప్రార్థన లేకపోయింది, తిని చేసే ప్రార్థన కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి ఒక ఆయన అంటే తిన్న తర్వాత నిద్ర వచ్చింది కదండి అని. నిజంగా మనకు ప్రార్థన అనేటువంటిది, అంటే ప్రార్థన అనేటువంటిది ఏంటంటే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అది దేవునితో మాట్లాడటం మనము. కాబట్టి మనం దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. దానివల్ల ఏమైందంటే దేవునికి మనకు అనుబంధం అనేటువంటిది పెద్దగా మనం నిర్మించుకోలేదు. దేవునితో ఒక మంచి సంబంధం కావాలంటే దేవునితోనే కాదు, మీరు ఎవరితో అయినా సరే ఒక మంచి సంబంధం కావాలంటే వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి. ఫోన్లో మాట్లాడండి, కలిసినప్పుడు మాట్లాడండి. మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీకు అక్కడ ఏమవుతుందంటే ఒక అనుబంధం డెవలప్ అవుతుంది. ఇది మీకు లోకంలో చూసినప్పుడు లవర్స్ అని అంటూ ఉంటారు కదా, ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా డెవలప్ అవుతుంది? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకునే అవకాశం లేదనుకోండి, ప్రేమ డెవలప్ అవుతుందా? ప్రేమ ఎక్కడైనా సరే అభివృద్ధి చెందాలి అంటే దానికి సంభాషణ, మాట్లాడుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రేమికులు చూడండి, గంటలు మాట్లాడుకుంటారు. ఫోన్లు వేడెక్కిపోతూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు. ఛార్జింగ్లు అయిపోతూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇదంతా పెళ్ళికి ముందే లేండి, పెళ్ళికి తర్వాత ఉండదు. ఎందుకంటే పెళ్ళికి తర్వాత ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడరు. అందుకనే ఇక పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఏదో ప్రసంగంలో అట్లా తగ్గిపోతుంది అంటున్నావు కానీ అది మళ్ళీ పెరిగిద్ది అయ్యా అన్నాడు. ఎప్పుడు అంకులు పెరిగేదంటే పిల్లలందరికీ పెళ్లి చేసి పంపేస్తాం కదా, పంపిన తర్వాత ఇంక ఇప్పుడు ఆంటీ నేనే ఉన్నామయ్యా, పొద్దున లేస్తే ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవటమే. నిజంగా మేము అప్పట్లో పడుచోళంగా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రేమ ఉందో దేవుడు మరలా ఆ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే మాలో వయసు లేకపోవచ్చు కానీ ఆ ప్రేమ ఇంకా ఇప్పుడు పరిపక్వత చెందింది అని. అంటే అప్పుడు దాకా మిమ్మల్ని వెయిట్ చేయమంటలేదు, మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా పిల్లలకి ఆ ప్రేమ ఇప్పుడు కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎవరితో అయినా సరే ఒక మంచి సంబంధం కావాలి అంటే మాట్లాడటం. ఆ మాట్లాడటం కూడా మంచి సంభాషణ అయి ఉండాలి. దేవునితో కూడా ఒక మంచి సంబంధం నాకు కావాలి అంటే దేవునితో మాట్లాడేటువంటి విషయంలో కూడా ఇందాక నేను చెప్పాను కదా, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, క్రీస్తు ప్రభు రాత్రంతా చేసినటువంటి ప్రార్థనలు, అనేక ప్రార్థనలు మనకు మాదిరులుగా నిలుస్తూ ఉన్నాయి.
కానీ ఈరోజు పేరుకి ప్రార్థన వాళ్ళే కానీ జీవితంలో ప్రార్థన ఉండటం లేదు. కానీ పేరు మాత్రం పడిపోయింది మనకు ప్రార్థన వాళ్ళని. కానీ జీవితంలో ప్రార్థన ఉండాలి. దాని ద్వారానే దేవునితో ఒక బలమైనటువంటి సంబంధాన్ని మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవునితో బలమైనటువంటి సంబంధం కావాలి అంటే నేను చేయవలసింది ఏమిటి అంటే, మొదట దేవుని వాక్యం అనేటువంటి ఆహారము, ఆ బలమైన ఆహారము నేను తీసుకోవటం ద్వారా నాకు దేవుని యొక్క స్వభావం ఏమిటో, దేవుని యొక్క క్రియలు ఏమిటో, సృష్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన గురించిన విషయాలన్నీ నాకు అర్థమవుతాయి. అందరితో ఆయన ఎట్లా చేశాడో అర్థమవుతూ ఉంటుంది. మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ అసలు బైబిల్ అంతటినీ బట్టి పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. బై హార్ట్, టోటల్ బైబిల్ అంతా బై హార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు ఇంత బైబిల్ ఎట్లా బట్టి పట్టారని. మేము మెడ్రాస్లో చదువుకునేటప్పుడు ఒక టీచర్ ఉండేవాడు. ఆయనకి క్రొత్త నిబంధన అంతా కూడా బై హార్ట్ బట్టి, చాలా వృద్ధుడు. అప్పటికే మేము ఒకసారి అడిగాం, సార్ మరి ఇంత బైబిల్ బట్టి పట్టారు, అసలు మీకు ఎట్లా అలాగా నేర్చుకోవాలనిపించింది అంటే ఆయన చెప్పాడు, అప్పట్లో నాకు ఒక బైబిల్ ప్రజెంటేషన్గా ఇచ్చేవాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళము. ఆ హాస్టల్లో ఎంత తాళాలు వేసినా పగలగొట్టి లోపలే తీసేసేవాళ్ళు, గవర్నమెంట్ హాస్టల్లో. అందుకనే నా దగ్గర ఉన్న అతి విలువైన పుస్తకం ఏంటంటే బైబిలే. ఎవరి దగ్గర ఉండేది కాదంట, వాళ్ళ ఊర్లో అయ్యగారి దగ్గరే ఉండేదంట బైబిల్. ఆ తర్వాత నా దగ్గరే ఉంది. కాబట్టి నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్ళి లైన్లో నించున్నోడికి ఇచ్చేవాడంట, పట్టుకొని నేను స్నానం చేసి వస్తానని. ఇక అలాగా నేను ఎక్కడికి వెళ్తే, భోజనానికి వెళ్తే, స్కూల్కి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకెళ్ళేవాడిని. పట్టుకెళ్ళటమే కాకుండా దాన్ని నేను చదివేవాడిని. చదివి 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 ఆ ఆసక్తితో చదివి ఆయన మొత్తం బైబిల్ అంతా బై హార్ట్ చేశాడు. వృద్ధుడైన తర్వాత కూడా ఆయనకి బైబిల్ జ్ఞాపకం ఉంది. కానీ ఈవేళ మనకి బైబిల్ దొంగతనం చేసేవాళ్ళు ఎవరు లేరు. మన దగ్గరే బైబిల్ ఉంది, లేదంటే కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ అంతా చేయకపోతే చేయకపోయాం క్రొత్త నిబంధన. కనీసము ఒక అధ్యాయం బై హార్ట్ చేస్తూ ఉంటామా? ఒకసారి మేము ఒక ఊరు వెళ్ళినప్పుడు చదువు లేనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. చదువే లేదు, రాయటమే తెలియదు. ఆయన నేను వాక్యం అప్పు చెప్తానని చెప్పి సేవకుడి దగ్గరికి వస్తే కొత్త వాళ్ళు వచ్చారు, అయ్యగారి చెప్పు అన్నాడు. మాకు ఎప్పుడు చెప్తావు అయ్యగారి చెప్పు అంటే ఆయన గడగడ 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 కీర్తనల గ్రంథంలో కీర్తనలే బట్టి చెప్పేశాడు. నేను ఆశ్చర్యపోయాను. చెప్తూనే ఉన్నాడు. మా భోజనం అయిపోయింది, ఇంకా చాలే, ఇంకా ఎన్నో వచ్చంటే ఓ చానొచ్చు అయ్యగారు అని అంటున్నాడు ఆయన. నాకు అప్పుడు అనిపించింది, చదువుకున్న వాళ్ళు కూడా ఇంత బైహార్ట్ చేయటం లేదే బైబిల్ అని. కాబట్టి దేవుని వాక్య విషయంలో మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. తల్లిదండ్రులు కూడా పాఠాలు చదివేవా లేకపోతే పరీక్షలు వస్తేనే చదివేవా అంటారు, కానీ దేవుని వాక్యాన్ని చదివించే తల్లిదండ్రులు కూడా లేరు. కాబట్టి దేవునితో ఒక మంచి సంబంధం, అనుబంధం కావాలి అంటే మనకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకు సాధ్యం అవటం లేదు అంటే మనము ఈ వాక్యాన్ని చదివేటువంటి విషయంలో మనము చాలా వెనకబడిపోతూ ఉన్నాం. వీటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం దేవునితో ఒక బలమైనటువంటి సంబంధాన్ని నిర్మించుకోవటానికి అవకాశం ఉంటుంది. రెండవది, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందటము అంటే, రూపాంతరం అనగానే బైబిల్ చదివే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే క్రీస్తు ప్రభు కొండెక్కాడు, కొండెక్కినప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఆయన యొక్క వస్త్రాలంతా కూడా చాలా తెల్లగా అయినాయి. దానికి తగ్గట్టే సువార్తల్లో చెప్తూ ఉంటాడు, భూమి మీద ఏ చాకలివాడు అంత చలువ చేయలేడు అంటాడు. అంటే అంత తెల్లగా ఉతకలేడు అంటాడు. అంటే తెల్లటి బట్టలు గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో క్రైస్తవులు కూడా తెల్లటి బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఆ బట్టల్లో లేదంటే పై రూపంలో రూపాంతరం కాదు, మరి ఎందులో రూపాంతరం చెందాలి? క్రైస్తవ జీవితము అంటేనే చాలామంది మీరు గమనించండి, ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉందో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉండేవాళ్ళు ఉన్నారు. దీనికి తెలుగులో ఒక చక్కటి సామెత ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని. నిజంగా క్రైస్తవ జీవితంలో మార్పే లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, జీవితంలో మార్పు ఉండదు. అట్లనే ఆరాధన ఏం మానేరు, చక్కగా రెగ్యులర్గా ప్రతి ఆదివారం వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు, అన్ని ప్రార్థనలకి వస్తూ ఉంటారు, కానీ జీవితంలో ఎక్కడా కూడా మార్పు ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు అపోస్తులైనటువంటి పౌలు ఈ రీతిగా తెలియజేయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 1-2 వచనాలు గనక చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. యాగము అంటే బలి.
సజీవ యాగము అంటే బ్రతికున్నటువంటి బలి. ఇంగ్లీష్లో అంటూ ఉంటాడు, బిసీచ్ యూ దేర్ ఫోర్ బ్రదరన్ బై ద మెర్సీస్ ఆఫ్ గాడ్ దట్ యూ ప్రజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటే మీరు పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే ఒక మేకనో గొర్రెనో దేన్నైనా సరే బలి ఇవ్వటానికి దేవుని దగ్గర తెచ్చారనుకోండి, దాన్ని అక్కడ నరికేస్తారు. దాని ప్రాణం అనేటువంటిది అక్కడ అర్పించబడుతూ ఉంటుంది. ఇక తర్వాత అది ప్రాణాన్ని కోల్పోతుంది. కానీ క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు ఏమని చెప్తున్నాడంటే, మేకలను గొర్రెలను దేవునికి బలిగా ఇవ్వటం కాదు. ఎవరిని ఇవ్వాలట? సజీవ యాగముగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. దేన్ని ఇవ్వాలట? నిజంగా క్రైస్తవులలో, స్థానిక సంఘాలలో ఎంతమంది తమ శరీరాలను దేవునికి బలిగా ఇచ్చారు? బలి అంటే మీకు అర్థమైందా? పోనీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. దేవుని దగ్గరికి అంటే మన ఊర్లలో మనం చూస్తూ ఉంటాం కదా, కొబ్బరికాయ పట్టుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పట్టుకెళ్ళి దండం పెట్టి మళ్ళీ కొబ్బరికాయ వెనక్కి తెచ్చేసుకుంటారా? తెచ్చుకోరా? లేకపోతే దేవునికి ఇవ్వాలని దేన్నైనా పట్టుకెళ్ళారు అనుకోండి, పాత నిబంధనలోనే ఉంటుంది. ఒక బలి పశువుని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అది అక్కడ యాజకుని చేతికి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత బలి పశువు ఎవరిదవుతుంది? మనమే డబ్బులు పెట్టి కొనవచ్చు, మనమే పెంచి ఉండవచ్చు, తీసుకెళ్లేదాకా మందే. ఎప్పుడైతే అక్కడ ఇచ్చేసామో ఇక దేవుంది అయిపోతుంది. అంతే కదా, దేవునికి ఇచ్చేసాం మనం, దేవుంది అయిపోతుంది. ఇప్పుడు క్రైస్తవులను ఏమి ఇవ్వమని అడుగుతున్నాడు? పావలానో, 10 రూపాయో, 10 రూపాయలో, 50 రూపాయలో, 100, 1000, 1,00,000 కూడా కాదు. నీ డబ్బు అడగటం లేదు దేవుడు. ఏమడుగుతున్నాడు? ఈరోజు మనం చాలా వరకు ఏం చేస్తున్నామంటే డబ్బు ఇచ్చేసి దులుపుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. అంతకుమించి ఏమీ ఇవ్వటం లేదు. కానీ క్రైస్తవులను ఏమడుగుతూ ఉన్నాడంటే రూపాంతరము చెందాలి. ఎందులో రూపాంతరం చెందాలి? ఇక్కడ అంటూ ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరైనా ఎప్పుడు బతిమలాడతారు? ఇవ్వనగానే ఇచ్చేస్తే బతిమలాడతారా? చెప్పగానే వింటే బతిమలాడతారా? ఎప్పుడు బతిమలాడతారు? ఇంట్లో కూడా పెద్దోళ్ళు చెప్తారు, మా అమ్మగా, మా అయ్యగా, చెయ్యయ్యా అని అంటారు. ఎప్పుడు? చెప్పగానే వింటే బతిమలాడాల్సిన పని లేదు. అంటే దీని అర్థం ఏంటంటే రోమా క్రైస్తవులు కూడా మనలాంటి క్రైస్తవులే, ఇవ్వంటి ఇచ్చేవాళ్ళు కాదు, అసలు ఇచ్చేవాళ్ళు కాదు. అందుకనే చెప్తున్నాడు, మిమ్మను బతిమాలుచున్నాను. ఈరోజు కూడా నిజంగా క్రైస్తవుల్లో రూపాంతరం అనేటువంటిది లేదు. వారు వచ్చి కూర్చొని వెళ్ళేటువంటి వాళ్ళుగానే ఉన్నారు కానీ దేవుడు అడిగితే ఏదో పావలాది రూపాయి చిల్లరిచ్చే వాళ్ళుగా ఉన్నారు కానీ, లేదంటే దేవుని కంటే ఏదో డబ్బు ఇచ్చేసి దులుపుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ దేవునికి తమ్మును తాము అర్పించుకునేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు మన శరీరాన్ని గనక, బ్రతికి ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవునికి గనక అర్పించేస్తే ఇక నేను నా సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మనం దేవునికి అర్పించేసుకున్నాం. నిజంగా దేవునికి అలా సంపూర్ణంగా అర్పించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవునికి కనుక నేను నా శరీరాన్ని అర్పించేస్తే ఇది దేవుని శరీరం, నేను నా ఇష్టం వచ్చినట్టు చుట్టా, బీడీ, సిగరెట్ తాగలేను, ఎందుకంటే ఇది దేవుని శరీరం. నేను దేవునికి కనుక దీన్ని అప్పగించేసినట్లయితే దీన్ని తీసుకొని వెళ్ళి అబద్ధం ఆడించలేను, మోసం చేయించలేను, అన్యాయం ఏమీ చేయించలేను. ఈరోజు క్రైస్తవులు ఏం ఫీల్ అవుతున్నారంటే, నేను నీళ్ళలో మునిగి బాప్తిసం పొంది వచ్చాను కానీ నా శరీరం నాదే, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. బాప్తిసం పొందిన వాళ్ళు కూడా అవును నా నోరు నా ఇష్టం మాట్లాడతాను మీరెవరు చెప్పడానికి అంటారు. నీ ఇష్టం ఏంటి? ఆ శరీరం దేవుంది కదా. ఓ అలా అంటారా? అంతేలే అయింది అంటున్నాడు ఒక ఆయన. అలా అనటమేంటి? అదే కదా. మనం ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, పాత మనిషి చనిపోయాడో, అందులో మనం మునిగి లేచినప్పుడు మనము ఆయన సొంతమైపోయాం. ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఈరోజు బ్రతికేటువంటి మనం ఎవరంటే ఆయన కొనుక్కున్నాడు, మనం మన సొత్తు కాదు. కాబట్టి ఇంకా ఈ విషయాన్ని క్రైస్తవుల దగ్గర చెప్తూ సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది అని అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఇలాంటి సేవ గనక చేస్తే దాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. విచ్ ఈజ్, ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆంగ్లంలో, విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. యువర్ రీజనబుల్ సర్వీస్, ఇది యుక్తమైనటువంటి సేవ.
అంతేగాని డబ్బు ఇచ్చేసాను, వచ్చి అరగంట కూర్చొని వెళ్ళిపోయాను, ఆదివారం ఆరాధనలో కూర్చొని వెళ్ళిపోయాను, ఇది కాదు దేవుడు అడిగేది. దేవుడు ఏమడుగుతున్నాడంటే సజీవ యాగంగా బ్రతికున్నటువంటి మన శరీరాలను ఆయన సొంతం చేయమని అడుగుతున్నాడు. 2వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, క్రైస్తవులు ముఖ్యంగా. కానీ ఇది ప్రారంభంలో చెప్పినటువంటి విషయం, అంటే క్రైస్తవ్యం లోపలికి వచ్చాక చెప్పేది కాదు. అసలు క్రైస్తవ్యము లోపలికి రాకముందే, క్రైస్తవ్యాన్ని ప్రారంభించకముందే చెప్పేటువంటి విషయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సంఘము ప్రారంభమైనప్పుడు మొట్టమొదటి ప్రసంగాన్ని అక్కడ అపోస్తులైనటువంటి పేతురు చేస్తూ ఉంటాడు. పేతురు చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగంలో 2వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. మొట్టమొదట 3000 మంది బాప్తిసం పొందినప్పుడు పేతురు చేసినటువంటి ప్రసంగంలో ఒక కీలకమైన విషయం ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 40వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, బాగా గమనించండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడా, వారితో కలిసి రక్షణ పొందండి అన్నాడా? అంటే వాళ్ళతో కలిస్తే రక్షణ ఉండదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. అదేగా, అంటే వేరే అంటే మనల్ని మండార్లంకలోంచి వేరే వెళ్ళిపోమనలేదు, ఊర్లో నుంచి వేరే వెళ్ళిపోమనలేదు. శారీరకంగా కలిసి ఉన్న, మానసికంగా మనం కలిసి ఉండం. వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు ఇక ఒకటి కాకూడదు. ఇంతకుముందు వాళ్ళు అబద్ధం ఆడారు, మనం అబద్ధం ఆడాము, కానీ ఇప్పుడు మనం అందులో వేరైపోవాలి. ఇంతకుముందు వాళ్ళు మోసం చేశారు, మనం మోసం చేశాం, కానీ ఇప్పుడు అందులో మనం వేరైపోవాలి. ఇంతకుముందు వాళ్ళు ఎలా బ్రతికారో మనం కూడా అలా బ్రతికుండొచ్చు, కానీ ఇప్పుడు మనం అందులో వేరైపోవాలి. కాబట్టి ఇది క్రైస్తవ్యం లోపలికి వచ్చిన తర్వాత చెప్పేది కాదు. అసలు క్రైస్తవ్యాన్ని ప్రారంభించడానికి ముందే అపోస్తులైనటువంటి పేతురు అక్కడ చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ప్రశ్న, ఈరోజు నిజంగా క్రైస్తవులైనటువంటి వారు లోకానికి వేరుగా జీవించేటువంటి జీవితాలని జీవిస్తున్నారా? మనల్ని కాదు, ఈ ప్రశ్న ఎవరిని అడగాలంటే ఊర్లో ఉన్న వాళ్ళని అడగాలి. ఒకసారి ఇలాగనే మేము తెలంగాణలో ఒక పెళ్ళికి వెళ్ళాము, పెళ్ళి చేసేసాము, వచ్చేస్తున్నాం. అంటే వాళ్ళు హిందువులు, అమ్మాయి తరపున హిందువులు కన్వర్ట్ అయ్యారు, క్రైస్తవులు అయ్యారు. ఇది 2వ తరం అన్నమాట. 2వ తరం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసేసి మేము నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఆ పెళ్ళి అయిపోయిన స్టేజ్ నుంచి దిగి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఓ క్రైస్తవుల పెళ్ళి అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, అంతా మనలాగానే ఉంది, అయితే మనకేమో పూజారి గారు వస్తారు, వీళ్ళకేమో పాస్టర్ గారు వచ్చారు, అంతే అన్నమాట తేడా అని అంటున్నారు. అంటే క్రైస్తవ వివాహం వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది? ఇంకా వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్తున్నారు. ఏం డీటెయిల్డ్గా? మనకి తాలిబొట్టు ఉంది, వాళ్ళకి తాలిబొట్టు ఉంది, మనకి అక్షింతలు ఉన్నాయి, వాళ్ళకి అక్షింతలు ఉన్నాయి, ఇక అక్కడి నుంచి మనకి మెట్టులు ఉన్నాయి, వాళ్ళకి మెట్టులు ఉన్నాయి. మొదటి నుంచి మొత్తం డీటెయిల్డ్గా, అంటే ఎనాలిసిస్ బాగా చేశారు. ఈ మొత్తం తంతులో ఉన్నటువంటి తేడా ఏదన్నా ఉందా అంటే, మనకైతే అక్కడ పూజారి గారు ఉంటారు, ఇక్కడైతేనేమో వీళ్ళకి పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన మంత్రాలు చదివే బదులు ఈయన వాక్యం చెప్పి పెళ్లి చేశాడు, ఇంతేనా తేడా? కాబట్టి కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి మేము ప్రార్థనకు వస్తున్నాం కదా ఇంతకాలం నుంచి, మాకు ఊర్లో ఉన్న వాళ్ళకి ఏంటి తేడా, మీరు గమనించిన తేడా ఏంటి చెప్పండి అని అడగండి. వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? వాళ్ళకి టీవీలు ఉన్నాయి, మీకు టీవీలు ఉన్నాయి, వాళ్ళకి డిష్ కనెక్షన్లు ఉన్నాయి, మీకు డిష్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళు సీరియల్ చూస్తారు, మీరు సీరియల్ చూస్తారు, వాళ్ళకి బంగారం అంటే ఆశ తక్కువ అంటారు, మీకు బంగారం అంటే ఆశ తక్కువ అంటారు, వాళ్ళు మోడల్ చీరలు జాకెట్లు వేస్తారు, మీరు కూడా అన్ని మోడల్ వేస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఇక పైనుంచి కింద దాకా చదివారు అనుకోండి, వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ఎన్ని కావాలని వాళ్ళు దేవుడిని అడగరు, మీరు ప్రార్థనలో అడుగుతారు మీ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇల్లు ఇవ్వు, వాకిలు ఇవ్వు, పొలం ఇవ్వు, స్థలం ఇవ్వు. కొంతమంది అయితే బంగారం ధర తగ్గింది, ఇప్పుడు తప్ప చేయించుకోలేను ప్రభువా, అవి కూడా చేయించుకునేటట్టు సాయం చేయని అడిగేవాళ్ళు ఉంటారు. మీరు ఆశ్చర్యపోవద్దు. ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు చేయటం కాకుండా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అయ్యగారు, మీరు మా కొరకు ప్రార్థన చేయొచ్చుగా, బంగారం కొంచెం ధర తగ్గిందంట అంటుంది. అంటే 2 ఆడపిల్లలకి వస్తువులు చేయించుకుంటుందంట, దానికి సేవకుడు మద్దతు కావాలి.
కాబట్టి మీరు లోకంలో కనుక వెళ్ళి అడిగారు అనుకోండి, మనలో వాళ్ళు చూసే తేడా ఏంటో చెప్తారు. వాళ్ళకి కనబడేటువంటి ఏకైక తేడా ఏదన్నా ఉంది అంటే, ఏకైక అంటే వ్యత్యాసం ఏదన్నా ఉందంటే, ఆదివారం మనం చక్కగా ప్రార్థనకు వస్తాం. బైబిలు పాటల పుస్తకాలు పట్టుకోకుండా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ప్రార్థనకు వస్తాం. ఆ రోజు ఆరాధన అని 1 గంట 2 గంటలు కూర్చొని వెళ్తాం. ఇది వాళ్ళు చేయరు. ఇక మిగిలిందంతా సేమ్ టు సేమ్, ఎక్కడ తేడా ఉండదు. లోకం కొరకు వాళ్ళు ఎలా పరుగులు పెడుతున్నారో ఆ రేసులో ఇంచి తగ్గకుండా క్రైస్తవులు పరిగెడుతున్నారు. కొద్దిగా కూడా తగ్గకుండా లోకం కొరకు క్రైస్తవులు పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు మనము ఈ లోక మర్యాదను ఎక్కడ అనుసరించడం మానేశాము, ఎప్పుడు అనుసరించడం మానేశాము? అసలు మన పాత మనిషి ఎప్పుడు చచ్చిపోయాడు? మనం అంటున్నాం కానీ, బాప్తిసం పొందినప్పుడు మన పాత మనిషి చచ్చిపోయాడు అంటున్నాం కానీ, ఎప్పుడు చచ్చిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు? ఆ చచ్చిపోయింది అసలు మనకి ఏమన్నా కనబడుతుందా? మనం కాదు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళకి ఏమైనా కనబడుతుందా? అవునండి, మీలో చాలా మార్పులు వచ్చినాయి, అంతకు ముందులాగా మాట్లాడట్లేదు, అంతకు ముందులాగా ప్రవర్తించట్లేదు, అంతకు ముందులాగా లోకంలో ఉన్నటువంటి వీటన్నింటిలో మీరు కలవట్లేదు, అబ్బో ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ వేరైపోయినాయి. కానీ నిజంగా కొంతమంది చెప్తారు, నిజంగా అలా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అపోస్తులైనటువంటి పౌలు వీళ్ళని ఏమడుగుతున్నాడంటే, రోమాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను 12వ అధ్యాయం 2వ వచనము, దీన్ని చదువుకొని మనం ముగించుకుందాం. సమయము 8:23 అయింది. 8వ అధ్యాయము 23వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఒకటేమో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఇక ఆ లోక మర్యాద ఏంటి అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు, లిస్ట్ అంతా మీకు తెలుసు. ఈ లోక మర్యాద, లోకం దేని వెనకాల పరుగులు పెడుతుంది అనేటువంటిది. ఆంగ్లంలో అంటూ ఉంటాడు, డు నాట్ బీ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. డు నాట్ బీ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ అంటే ఈ లోకము ఎలాగైతే పరిగెడుతూ ఉందో అలాగ మీరు పరుగులు పెట్టొద్దు, దానిలాగా మీరు ఉండొద్దు, అంతే. మరి ఎలా ఉండాలి? ఉత్తమమునో అనుకూలమునో సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఏం చేయాలి అంటే, ఒకటి లోక మర్యాదను అనుసరింపకూడదు, రెండవది ఏమిటంటే ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఆ దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం ఎందులో రావాలట? వేసుకునే బట్టల్లో కాదు, రంగు బట్టలు తీసే బట్టలు వేయటం కాదు. ఎలా రావాలి రూపాంతరం అంటే, మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మన మనస్సు మారిందా? ఒకప్పుడైతే నా మనసు బాగా బంగారం కోరుకునేదండి. అసలు ఇప్పుడు బంగారం అంటే అస్సలు నాకు ఏమాత్రం ఇష్టమే లేదు. అసలు తున్నపాయంగా తీసేసుకొని ఇచ్చేసాను ఎవరికో కాదు, దేవుడికే ఇచ్చేసాను అనే పరిస్థితి ఉందా? ఒకప్పుడైతే నాకు చీరలంటే పిచ్చండి, అసలు వచ్చిన కొత్త మోడల్ జాకెట్ అలా కుట్టించేదాన్ని. ఇప్పుడు అసలు నా మనసు మారిపోయింది, బట్టల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి మనస్సు ఏమైనా మారిందా? ఒకప్పుడు స్థలాలు, పొలాలు, పేరు, ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా వీటి వెనకాల పరిగెత్తేవాడిని నేను కూడా. ఇప్పుడు నా మనస్సు పూర్తిగా మారిపోయింది, అసలు దాని మీద నాకు 1% కూడా ఆలోచన లేదు, ఇష్టం లేదు అనేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టుగా ఆదివారం ఆరాధనకు వాళ్ళు వెళ్ళరంతే, లోకంలో వాళ్ళు మనం వస్తాం. ఇంకా ఏదైనా మార్చాల్సి ఉంటే ఒంటి మీద ఉన్న బట్టలు, రంగు బట్టలు తీసి తెల్ల బట్టలు మారుస్తున్నాం తప్ప మనస్సులో మార్పు అనేటువంటిది రాలేదు. కాబట్టి రూపాంతరం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తులైన పౌలు ఈ రోమలో ఉన్న క్రైస్తవులకు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే పూర్తిగా దాని రూపం మార్చబడాలి. అంటే ముందు మనస్సులాగా కాకుండా ఈ మనస్సు పూర్తిగా మారిపోవాలి. అటువంటి రూపాంతరాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదివి మనం ముగించేసుకుందాం. ఇందులో మన పాత మనిషిని గురించి ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, మోసకరమైన దురాశల వలన చెడిపోయేటువంటి మీ ప్రాచీన పాత స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. ఎక్కడ నూతనపరచబడాలట?
ఇందాక రోమాపత్రికలో చెప్పాడు 12:2లో మనస్సులో ఆ నూతనత్వం రావాలి. ఇక్కడ అంటున్నాడు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అని అంటూ ఉన్నాడు. ఈ చిత్తవృత్తి అనేటువంటిది మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. కాబట్టి మీ యొక్క ఆత్మ ఉంటుంది కదా, స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే మీ యొక్క మనస్సు కోరుకునేటువంటిది ఉంటుంది కదా, దానిలో అంటే ఆ కోరుకునేటువంటి దాన్ని తెలుగులో ఏమన్నాడంటే చిత్తవృత్తి అని చెప్పేసి అన్నాడు. అంటే కోరికలు పూర్తిగా మారిపోవాలి. ఈరోజు మన కోరికలు ఎలా ఉన్నాయి, లోకంలో వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయా అంటే మనలో ఏమీ మార్పు లేదు. ఈరోజు దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం ఏవి రమ్యమైనవో, మాన్యమైనవో, ఉత్తమమైనవో వాటి మీద మన దృష్టి ఉంచాలి. లోకానికి అది తెలియదు. లోకానికి తెలిసింది ఏంటంటే అమ్మో బంగారం అంటే చాలా విలువైంది కదా, అమ్మో భూములంటే చాలా విలువైనవి, ఇవాళ రేపో వాళ్ళంతా ఇవి విలువైనవి అని అనుకుంటారు. కానీ నిజమైనటువంటి విలువైనవేవో వాళ్ళకి తెలియదు. అవి తెలుసుకున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము మన మనస్సు వాటి మీద పెట్టాలి. అలా గనక పెట్టకపోతే మనం కూడా సగటు లోకస్తుల్లాగా పరిగెడుతూ గనక ఉన్నట్లయితే మనం ఎంత మాత్రమో క్రైస్తవులం కానే కాదు. కానీ ఈరోజు సగటు క్రైస్తవుల యొక్క పరిస్థితి అంతా కూడా ఎలా ఉంది అంటే ఇలాగనే ఉంది. కాబట్టి మనము రూపాంతరము చెందవలసినటువంటి అవసరం ఉంది. పూర్తిగా ఒకానొక సందర్భంలో అంటే మన మనస్సు మార్చుకొని ఇలా అడుగులు వేస్తూ గనక కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనలో ఆ మార్పు పూర్తిగా కనబడుతుంది. అసలు వీళ్ళకి లోకం అంటే కోరిక లేదు, డబ్బు అంటే ఆశ లేదు, బంగారం అంటే ఆశ లేదు, భూములంటే ఆశ లేదు. అసలు ఏం మనుషులు వీళ్ళు? ఎంతసేపుడికి దేవుడు పరలోకమో, వాళ్ళు కష్టపడటమో, నీతి న్యాయమో, ఇలాగ బ్రతకటమో, వచ్చిన రూపాయి కూడా వాళ్ళు బ్రతకటమో, పక్కన వాళ్ళను బ్రతికించటమో, మేలు చేయటమో, నిజంగా వాళ్ళండి మనిషి చాలా మారిపోయారు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి. అలా గనక మనం బ్రతకకపోతే మన ప్రార్థనలే కాదు, మన క్రైస్తవ్యమే కాదు. ఇవాళ రేపు క్రైస్తవ్యం అంతా వచ్చి కూర్చొని 4 పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పుకొని విని లేచి వెళ్ళిపోవటం అయిపోయింది, కానీ జీవితాల్లో మార్పు దగ్గరకు రావటం లేదు. ఈరోజు రాత్రికాల సమయంలో మనం గమనించేది ఏమిటి అంటే క్రైస్తవ్యంలో రక్షణ పొందిన తర్వాత చాలా విషయాల మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిది దేవునికి నాకున్నటువంటి సంబంధము, దాన్ని బలోపేతం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది ఏమిటంటే మనం రూపాంతరం చెందాలి, మార్పు స్పష్టంగా కనబడాలి క్రైస్తవ జీవితంలో. ఆ మార్పే గనక లేకపోతే మన క్రైస్తవ్యమే కాదు. ఒకసారి ఒకరు అన్నారు, నేను చాలా మారాను అన్నారు. ఏం మారావంటే నీకు కనబడదులే అంటున్నాడు. చాలా మారాడంట, కాకపోతే అలా కనబడదంట. నాకెందుకు కనబడదు అంటే నువ్వు ప్రార్థనకు వచ్చేవాడివి కాదుగా అంటున్నాడు. ప్రార్థనకు రా, అక్కడ కనబడిద్ది నేను ఎంత మారానో అంటున్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ప్రార్థనకు వస్తే ఏం చూపిస్తావు, అక్కడేం కనబడిద్ది అంటే మీరు కూడా అలా అంటారు ఏంటండి, పాటలు పాడతాగా అంటున్నాడు. అంటే ఆయన సింగర్ అంట. అక్కడ నువ్వు అక్కడ సింగర్ అయిన సంగతి ఊరంతా ఎలా తెలిసిద్ది అంటే కొంతమంది అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, లేకపోతే అక్కడేదో చర్చ్ బిల్డింగ్లోనో లేకపోతే అక్కడేదో సర్వీస్ చేస్తారు. నేను అక్కడ చాలా మారానంటే అక్కడ మారితే కాదు, దేవుడు మీరు లోకానికి ఉప్పు లోకానికి వెలుగు అన్నారు. మీ మార్పు ఇక్కడ కూడా కనపడాలి. ఇక్కడ కూడా కనబడితేనే అది నిజమైన మార్పు. అంతేగాని నేను అక్కడికి రా చూపిస్తాను నా మార్పు అంటే కాదు. కాబట్టి మన మార్పు అనేటువంటిది మనం లోకానికి కూడా కనబడాలి, నిజమైన మార్పు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు, క్రీస్తు ప్రభు యొక్క మార్పు శిష్యులకే చూపించాడా, అందరికి చూపించాడా? అక్కడికి రండి నా శిష్యుల దగ్గర చూపిస్తా అన్నాడా? అనలేదు. ఆయన జీవితం ఏంటి అనేటువంటిది అందరికీ కూడా మనకు చెప్తూ ఉంటాడు. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. నిజంగా నీలో మార్పు గనక ఉంటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేగాని అక్కడికి రా చూపిస్తా, ఇక్కడికి రా చూపిస్తా, నీకు తెలియదులే, నీకు అర్థం కాదులే కాదు, అందరికీ అర్థమైంది. ఇంకా చెప్పే విషయం ఏంటంటే అసలు మనకంటే వాళ్ళకే బాగా అర్థమవుతుంది మనం ఎంత మారామో. కాబట్టి అప్పుడప్పుడు మీరు పక్క వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరైనా సరే అడగండి, అయ్యా నాలో ఏమన్నా మార్పు కనబడుతుందా అని అడగండి. అడిగితే అంటే కొంతమంది నిజం చెప్పరు, చెప్తే మళ్ళీ మనం ఒప్పుకోమని. ఇలాగనే ఒకసారి ఒక ఆయన నాకు కోపం లేదు కదా అని అన్నాడు. అట్లనే నువ్వు అన్నట్టే లేదు కదా అని అంటే వదిలే, మళ్ళీ నీ కోపం వచ్చిందంటే అదే మరి అంటున్నాడు.
అంటే ఒక్కోసారి మనమే అనేసుకుంటాం, నేను మారిపోయా, నా కోపం తగ్గిపోయింది, నిజం కదా, అవును కదా అంటే పాపం ఏం చేస్తారు, కర్మరా బాబు, మళ్ళీ ఈడి కోపం వచ్చి చెప్పకపోతే అని సరేలే నువ్వన్నట్టేలే అంటారు. కాబట్టి మనం వాళ్ళని చెప్పనిస్తే నిజం చెబుతారు. కాబట్టి నిజమైనటువంటి మార్పు అనేటువంటిది వాళ్ళకే అర్థమవుతుంది. మనం అప్పుడప్పుడు అది తెలుసుకుంటూ కూడా ఉండాలి. ఆ మార్పు లేని క్రైస్తవ్యం అయితే అది దేవునికి అవసరం లేదు. అలాంటి క్రైస్తవ్యం వల్ల మనకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు, నిజంగా లోకానికి కూడా ఏం ఉపయోగం లేదు. నిజమైన క్రైస్తవుడు అయితే లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు, వాళ్ళు లోకానికి కూడా ఉపయోగపడతారు. అది నిజమైన క్రైస్తవ్యం కాకుండా వచ్చి కూర్చొని వెళ్ళే క్రైస్తవ్యం అయితే అది ఎవ్వరికి కూడా ఉపయోగపడదు. కాబట్టి అలాంటి నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం అందరము కూడా సాధన చేద్దాము, ఉత్తమమైనటువంటి క్రైస్తవులుగా ఎదుగుదాము, దేవునికి మంచి పేరు తెచ్చేటువంటి క్రైస్తవులుగా ఉందాము. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.